రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 13వ సంకీర్తన 3వ చరణము. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. హల్లెలూయా. మరి మనము దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకి ప్రత్యుత్తరం ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎల్లవేళలా కూడా దేవుణ్ణి నమస్కరించేటువంటి వారముగా మన యొక్క కష్టాలు, మన యొక్క నష్టాలు, మన యొక్క బాధ, మన యొక్క కన్నీరు, మన యొక్క దుఃఖము అన్నీ కూడా దేవునికి చెప్పేటువంటి వారముగా ఉండాలి. మరి దేవాది దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ కూడా మన పైన ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తెరిగేటువంటి వారంగా ఉండాలి. ఆయన ఆకాశం నుండి మన యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం అనుకుంటాం మన ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడు మనల్ని చూడడం లేదని. అయితే ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు, మనల్ని ఆయన పరిశీలన చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము మన యొక్క ప్రార్థనకు జవాబు రావాలి అంటే మనము దేవునికి ఇష్టమైనటువంటి దానిని అడిగేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన దృష్టి ఉంచాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. మరి ఆయన మనకు ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నప్పుడు మనం దాన్ని వినేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన ఎవడు ప్రత్యుత్తరం ఇవ్వడు, ఆయన వినడు అని మనం ఏమాత్రం కూడా అనుకోకూడదు. ఎందుకంటే మన దేవుడు వినేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు, కనికర చూపేటువంటి దేవుడు. కనుక ఆయన చూస్తున్నాడు, ఆయన వింటాడు, ఆయన తిరిగి మరలా మనకి జవాబునిస్తాడు. ఆ నమ్మకంతో మనం ఉంటూ మనం యొక్క కష్టము, కన్నీరు అన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో మనం పెట్టేటువంటి వారం ఉండాలి. ఆయన పైన నమ్మకం ఉంచి, ఆయన పైన విశ్వాసం అనేది ఉంచి మనం ముందుకు కొనసాగాలి. అటువంటి కృపా దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, నిజమే నువ్వు మా పైన దృష్టి ఉంచుతున్నటువంటి దేవుడు, మాకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు. అయ్యా నువ్వు ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం కొరకు ఎదురు చూసేటువంటి వారముగా, అయ్యా తండ్రి నీకు విజ్ఞాపన ధ్వని చేసేటువంటి బిడ్డలుగా, అయ్యా మీ పైన విశ్వాసం ఉంచి నడిచేటువంటి వారంగా ఉండుకొని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకున్నాం. ఈ అతి పరిశుద్ధ నామంలో అతని క్రీవనముగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.